బ్రేకింగ్ చూస్తున్నాం. నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ సోషల్ మీడియాపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ఆ దేశ యువత చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. వేలాది మంది జనరేషన్ జెడ్ ఆందోళనకారులు దేశ రాజధాని కాఠ్మాండులో చేపట్టిన ఉద్యమం రణరంగాన్ని తలపించింది. ఈ నిరసనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు, 300కి పైగా గాయపడ్డారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఈ మేరకు నేపాల్లోని భారతీయులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది భారత్. అక్కడ భారతీయ పౌరులు జాగ్రత్తగా సురక్షితంగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారుల మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది భారత విదేశాంగ శాఖ. రైట్. నేపాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ నేపాల్లో నిరసనలు మరింత తీవ్రతరమయ్యాయి. పీఎం కేపీ ఓలీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు పార్లమెంటు బయట రోడ్లను దిగ్బంధించారు. రాజకీయ నాయకులు ఇళ్లను ముట్టడించారు. అటు పీఎం ప్రైవేట్ నివాసానికి కొందరు నిప్పు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. యుఎంఎల్ పార్టీ ఆఫీస్ అయితే మంటంలో కాలిపోతుంది. ప్రస్తుతం పరిస్థితులపై ఓలీ ఆఫ్ పార్టీ మీటింగ్కు పిలుపునిచ్చారు. ఇప్పటికే కొంతమంది హోంమంత్రి లాంటి మంత్రులు కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని భారతీయులకు సూచించింది. భారతీయులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అక్కడ భారతీయ పౌరులు జాగ్రత్తగా సురక్షితంగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారులు మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు పాటించాలని పేర్కొంది భారత విదేశాంగ శాఖ.